ప్రసాద్. నేను కూడా ఒక 2-3 ఇయర్స్ నుంచి గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. నేను మన గోల్కొండ సైదుల్ సార్ దగ్గర తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీతో పాటు ఎకానమీ సబ్జెక్ట్ కూడా సార్ దగ్గర పర్సనల్గా కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి రెసిడెన్షియల్ క్యాంపస్లోనే 1 to 10th, దాని తర్వాత ఇంటర్ వరకు నేను రెసిడెన్షియల్ క్యాంపస్లోనే చదువుకున్నాను. అసలు రెసిడెన్షియల్ క్యాంపస్ యొక్క బెనిఫిట్స్ ఏముంటుందో మీకు చెప్తాను. రెసిడెన్షియల్ క్యాంపస్లో ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్ స్టడీ అవర్స్ ఉంటాయి. మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం నైట్ 11 o'clock వరకు, మధ్యలో ఓన్లీ సమ్ బ్రేక్స్ వరకే మనము తీసుకుంటాం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాలు, నేను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి రావడమే జరిగింది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాగ్తో రండి, జాబ్తో వెళ్ళండి అనేది సార్ కాన్సెప్ట్. ఇక్కడ మిషన్ ప్రభోసా అనేది ఎందుకు పెట్టామంటే కనీసం ఒక జాబ్తోనైనా డిగ్రీ అయిపోయిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, ఎనీ గ్రాడ్యుయేట్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లుంటుందంటే బీటెక్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరు గైడెన్స్ తీసుకోవాలి, అసలు గవర్నమెంట్ సెక్టార్కి ఎందుకు రావాలనుకుంటున్నారు, లేకపోతే ప్రైవేట్ సెక్టార్లో వెళ్ళొచ్చా, లేకపోతే కొంతమందికి ఏమంటుంది చాలా ప్యాషనేటెడ్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్. అదేంది ఈ మధ్యకాలంలో మనకి కంటిన్యూస్ జాబ్ క్యాలెండర్ ఏదైనా ఉందంటే అది ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బి అన్నమాట. అంటే రైల్వేస్తో పాటు ఎస్ఎస్సి, దాంతోపాటు బ్యాంకింగ్ అనేది కంటిన్యూస్ ఆఫ్ ఇది ఇయర్ క్యాలెండర్. దాంతోపాటు మన కొత్త ప్రభుత్వంలో రేపు జూన్ 1st వీక్ తర్వాత కూడా జాబ్ క్యాలెండర్ రావడం జరుగుతుంది. దాంతోపాటు రేపు June 10th, 9th Group 1 జరుగుతుంది. ఇంకా 4-5 monthsలో మనకి Group 3తో పాటు Group 2. అట్లీస్ట్ ఈ 5-6 months కూడా మనము రెసిడెన్షియల్ క్యాంపస్లో ఉంటే Group 2, Group 3 అనేది ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనం జాబ్ కొట్టడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఒక డే స్కాలర్కి ఒక రెసిడెన్షియల్ ఉన్న స్టూడెంట్కి డిఫరెన్స్ ఏముంటుందంటే డే స్కాలర్ అనే వ్యక్తి రోజు ఇంట్లోంచి రావడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అదే రెసిడెన్షియల్ క్యాంపస్లో ఏముంటుందంటే వాటికి మనము బయటకి డే స్కాలర్కి రెసిడెన్షియల్కి డిఫరెన్సెస్ ఏముంటుందంటే మొత్తం ఇక్కడ మనం చెప్పిన ఒక వార్డెన్ చేతిలో ఎలా నడుస్తుందో, ఒక పోలీస్ అకాడమీలో ఒక ఆర్మీ ట్రైనింగ్ ఎలా ఇస్తారో ఇలా ట్రైన్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే మార్నింగ్ 4:30కి మనం పిల్లల్ని లేపడం జరుగుతుంది. 4:30 నుంచి 7:30 వరకు మనం డైరెక్ట్ స్టడీ హాల్ ఉంటుంది. దాని తర్వాత ఒక బ్రేక్ ఇస్తాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఎమ్మటే క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. క్లాస్తో పాటు మార్నింగ్ 9 to 5 మధ్యలో క్లాస్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే సాయంత్రం ఒక 1/2 hour 45 minutes బ్రేక్ ఇచ్చేసి దాని తర్వాత ఈవినింగ్ మనం మార్నింగ్ జరిగిన టాపిక్ వైజ్ మీద మనం ఎగ్జామ్ పెడతాం అన్నమాట. ఆ ఎగ్జామ్ పెట్టి దాన్ని నెక్స్ట్ డే మనం ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఫ్యాకల్టీతో పాటు. దాని మధ్యలో మళ్ళీ ఆఫ్టర్ డిన్నర్ మళ్ళీ ఒక 3 hours స్టడీ హాల్ ఉంటుంది. ఇట్లా కంటిన్యూస్ ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి కంటిన్యూస్గా మనం ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ చేయగలుగుతాం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే సైదుల్ సార్తో పాటు కొంతమంది లెజెండరీ ఫ్యాకల్టీ, సార్ వీళ్ళందరూ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చిన ఫ్యాకల్టీ. ఒక పాలిటీ, ఒక ఎకానమీ, ఒక జాగ్రఫీ, ఒక హిస్టరీ, ఇట్లా కరెంట్ అఫైర్స్ ఇలా వీళ్ళు ఏంటంటే వీళ్ళంటి మేధావులు మనకు బయట దొరకరు. ఒక 2 hours ఉంటుంది, వాళ్ళు క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంటరాక్షన్ అనేది ఉండదు. ఇక్కడే మన ఇంటరాక్షన్ సెక్షన్ ఉంటుంది. దాంతోపాటు జూనియర్ ఫ్యాకల్టీస్ టైప్లో అనమాట. జూనియర్ అంటే ఇట్లా సివిల్స్కి ప్రిపేర్ అయ్యేతో పాటు గ్రూప్స్ సీనియర్ మోస్ట్ స్టూడెంట్స్తో పాటు మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ మనం ఎవ్రీ సండే ఒక 2-3 hours మెయిన్ కంటెంట్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లు, డిఫెన్స్లో ఉన్న పిలిపించి పిల్లలకి మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈవినింగ్ ఒక 1/2 hour 45 minutes మైండ్ రిలాక్సేషన్ కోసం ఏదైనా స్పోర్ట్స్ ఆడుకునే విధంగా మనకు ఒక క్రికెట్ కోర్టు, ఫుట్బాల్, వాలీబాల్ లాంటి కోర్ట్స్ ఉంటాయి. ఎందుకంటే రోజు మొత్తం చదవడమే కాదు, కొంచెం స్పోర్ట్స్ ఆడడం వల్ల జరిగేది ఏంటంటే బాడీ రిలాక్స్ అయ్యి వాడి మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం సెల్ ఫోన్స్ని టోటల్గా బ్యాన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓన్లీ బ్రేక్ టైంలోనే వాళ్ళ పేరెంట్స్తోనే మాట్లాడుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది. ఒకసారి క్లాస్ రూమ్లో ఎంటర్ అయిన తర్వాత ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్. బాయ్స్కి, గర్ల్స్కి సపరేట్ క్యాంపస్, సపరేట్ బిల్డింగ్ ఉంటుంది. కాబట్టి దయచేసి స్టూడెంట్స్ మనం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి, మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి, రూరల్ ఏరియాస్ నుంచి, ఎక్కడో ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే ఖమ్మం, ఇటు నల్గొండ నుంచి మొదలు పెట్టుకుంటే నిజామాబాద్, మహబూబ్ నగర్ వరకు ఎవరైనా మనం ఈ రెసిడెన్షియల్ క్యాంపస్లో మన చేరినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కరెక్ట్గా కూర్చుంటే 6 to 8 months వరకు మీరు ఏదైనా ఒక జాబ్ కొట్టుకొని వెళ్ళిపోతారు అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎక్స్పీరియన్స్గా నేను కూడా ప్రిపేర్ అయినా కాబట్టి రెసిడెన్షియల్ క్యాంపస్లో దాని యొక్క యూజెస్ ఎలా ఉంటాయో మాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు మీతో పాటు ఒక వార్డెన్ ఉంటారు,
క్లాస్ రూమ్ స్టడీ హాల్స్ ఉంటాయి. డైలీ మనకి అట్లీస్ట్ వీక్ జరిగిన సబ్జెక్ట్ మీద మొత్తం ఒక మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. దాంట్లో ర్యాంక్ వైజ్ ఇస్తాం. దాంట్లో మెరిట్ స్టూడెంట్స్ని మనం చూసి మనకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మీలో మీరే ఒక కాంపిటేటివ్ బిల్డప్ చేయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మనం గ్రూప్స్ అంటే ఓన్లీ జిఎస్ఏ చదువుతాం, అర్థమెటిక్, రీజనింగ్, దాంతోపాటు ఇంగ్లీష్ మనకి ఎక్కువ గైడ్ ఉండదు. అదే మనం ఇక్కడ జిఎస్ కంప్లీట్ అయిన వెంటనే ఎమ్మటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కూడా మనం చేస్తాం అనమాట. అంటే ఒక బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ప్రిపేర్ అయిన స్టూడెంట్ ఇటు గ్రూప్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. గ్రూప్స్ స్టూడెంట్ అదే యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవ్వగలుగుతారు అనమాట. ఇలా ట్రైన్ చేస్తాం. కనీసం చెప్తున్నాను కదండి, నేను కూడా ఒక సార్ స్టూడెంట్గా అట్లా చాలామంది మేము టీం ఉన్నాం. ఒక 1 ఇయర్ నాది కాదు అనే ఒక బ్యాగ్తో మాత్రమే రండి. ఏదైనా ఒక మంచి జాబ్ కొట్టేయకపోతే మీరు ఏ ఛాలెంజ్కైనా మేము ఫేస్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే రాష్ట్రం మొత్తంలో ఇప్పటి వరకు ఇట్లా గ్రూప్స్తో పాటు ఆర్ఆర్బి, బ్యాంకింగ్ ఎక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టిన దాఖలు లేవు. కాబట్టి దయచేసి మీరు మన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ మిషన్ ప్రపోజల్ని గోల్కొండ అకాడమీలో అందరూ వచ్చి అడ్మిషన్స్ తీసుకోవాలి. ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. జూన్ 10th తర్వాత మన క్లాసెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫీజు కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. మంచి నాణ్యత అయిన ఫుడ్ ఇస్తున్నాం. కాబట్టి యాజ్ ఎ స్టూడెంట్గా, ఒక సార్ స్టూడెంట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఇట్లాంటి సార్ గైడెన్స్లో ఉంటే వితిన్ 6 to 8 months ఏదో ఒక జాబ్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు అని దయచేసి మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి, ఎంప్లాయీస్కి నేను కోరుకునేది ఏంటంటే, చాలామంది ఎంప్లాయీస్ డిగ్రీ అయిపోయింది, మీరు ఎంప్లాయీ ఉండి కూడా పిల్లల్ని ఎటు పంపాలి, ఏ ఇన్స్టిట్యూట్ పంపాలని అయోమయంలో దిక్సూచి తెలియని స్థితిలో మీరు ఉంటారు. కాబట్టి సార్, మనకు తెలియని లేరు లెజెండరీ ఫ్యాకల్టీ. ఆ లెజెండరీ ఫ్యాకల్టీ టీంలో అలాంటి రెసిడెన్షియల్ క్యాంపస్లో మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి. 1 year తర్వాత మీరు హ్యాపీగా ఒక జాబ్తో వెళ్ళండి. కాబట్టి దయచేసి ఈ మిషన్ ప్రపోజల్ గోల్కొండ అకాడమీని సద్వినియోగం చేయండి. ఇంకోటి ఏంటంటే, రేపు మనం అన్ని జిల్లాలలో స్టేట్ వైడ్ గ్రూప్ 1 మాక్ టెస్ట్ పెడుతున్నాం. దాంతోపాటు గ్రూప్ 2 కూడా మాక్ టెస్ట్ పెడుతున్నాం. దీన్ని యూటిలైజ్ చేసుకొని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ ధన్యవాదాలు.